హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ షర్మి జాస్మిన్. సో, ఈరోజుటి వీడియో ఏంటి అంటే, నెక్స్ట్ వేవ్‌లో ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయా? లేదా డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారా? లేదా? అని అడుగుతున్నారనమాట. అలాగే మీరు అటెండ్ అవుతున్నారా? అని అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ అయితే నేను అటెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్లేస్‌మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ వన్స్ అలా వస్తున్నాయి ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ అయితే. సో, 2 వీక్స్‌కి ఒకసారి లేదా మంత్‌కి ఒకసారి ఇలా ప్లేస్‌మెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట ఆపర్చునిటీస్. సో, ఇది రీసెంట్‌గా ఇప్పుడు మన స్క్రీన్‌లో కనిపిస్తున్నదైతే ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చింది ఇది. సో, అప్లై చేయటమే గానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదనమాట. సో, షార్ట్ లిస్ట్ అయిందా? లేదా? అనేసి ఏముండదు. ఇన్‌కేస్ షార్ట్ లిస్ట్ అయినా గానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ జరగట్లేదనమాట. హైరింగ్ ఆపేసారనో సో, అట్లా డిలే అవుతుంది. సమ్ కంపెనీస్ అంటే కొన్ని కంపెనీస్‌కి ఇలా ఉంది. కొన్ని కంపెనీస్ ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. సో, నేనైతే ఆఫ్‌లైన్ డ్రైవ్స్‌కి అటెండ్ అవ్వట్లేదు. సో, మాది కరెంట్ లొకేషన్ నెల్లూరు. నెల్లూరు నుంచి నేను బెంగుళూరు ఎళ్ళాలన్నా లేదా హైదరాబాద్, ముంబై వెళ్ళాలన్నా నాకు పాజిబిలిటీ కాదు కాబట్టి నేను వెళ్ళట్లేదనమాట. సో, ప్రస్తుతానికైతే నెక్స్ట్ వేవ్‌లో ఎటువంటి పార్టిసిపేషన్ లేదనమాట నాది. సో, ఇంకా మీరు అడిగారు కాబట్టి డ్రైవ్స్ గురించి చెప్తున్నాను. సో, ప్లేస్‌మెంట్స్ అయితే డీఏలో తక్కువే ఎప్పుడు చెప్పినట్లే. ఫుల్ స్టాక్‌లో పర్లేదు వస్తున్నాయంట. సో, డీఏలో అయితే మంత్లీ వన్స్ అట్లా 2 వీక్‌కి ఒక ప్లేస్‌మెంటు. సో, ప్లేస్‌మెంట్స్ ఉన్నట్లయితే వెంటనే మళ్ళీ 1 వీక్‌లోనే 2 అలా వస్తున్నాయి. సో, బట్ అవి అప్లై చేసినా గానీ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. మేబీ ప్రాజెక్ట్ ఇన్‌కంప్లీట్ ఉండటం వల్ల షార్ట్ లిస్ట్ అవ్వట్లేదేమో అని అనుకుంటున్నాను. సో, ప్రెజెంట్ అయితే అన్నీ ఆఫ్‌లైన్ డ్రైవ్సే కాబట్టి ఖచ్చితంగా మనం లొకేషన్‌కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సొస్తదనమాట. అట్‌లీస్ట్ 1 రౌండ్‌కైనా మనము ఆఫ్‌లైన్‌కి వెళ్ళాలి తప్పదు. అంటే మనకి అసైన్‌మెంట్ ఫస్ట్ రౌండు యాప్టిట్యూడ్ అవి ఉంటది గదా! అసైన్‌మెంట్ రౌండు. సో, దానికైనా పిలుస్తారు లేదా టెక్నికల్‌కైనా పిలుస్తారనమాట. సో, కంపెనీ ఎన్ని రౌండ్స్ పెట్టినా అందులో ఒకటి ఖచ్చితంగా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఇంకా నౌకరీ విషయానికొస్తే మాత్రం ఫ్రెషర్స్‌కి అసలు కాల్సే లేవు. ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి కూడా జెన్యూన్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉండి నోటీస్ పీరియడ్‌లో ఉన్న వాళ్ళకు కూడా సింగిల్ కాల్ రావట్లేదంట. సో, అంటే ప్రెజెంటు మార్కెటే కొంచెం టఫ్‌గా ఉంది అంటున్నారనమాట బయట. సో, ఈ క్లౌడ్, అజ్యూర్ వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయంట. సో, రిమైనింగ్ ఈ పైథాను, ఈ డేటా అనలిటిక్స్‌కైతే అస్సలు కాల్సే లేవు పవర్ బిఐ మీద. సో, నెక్స్ట్ ఇన్‌స్టాలో ఒక అబ్బాయి మెసేజ్ చేశారు. అంటే పవర్ బిఐ మీద మనం జాబ్ రావాలి అంటే ఓన్లీ పవర్ బిఐ వస్తే సరిపోతుందా అనేసి. సో, ఓన్లీ పవర్ బిఐ వస్తే సరిపోదనమాట. ఇప్పుడు పవర్ బిఐ విత్ ఎస్‌క్యూఎల్ ఉండాలి. బేసిక్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉండాలి. సో, పవర్ బిఐకి రిలేటెడ్ ఏదో ఒక బ్యాక్ ఎండ్ నేర్చుకొండాలనమాట. డేటాబేసెస్ అయితే నేర్చుకొండాలి ఖచ్చితంగా. సో, మనం ఈ డాక్స్‌లో యూజ్ చేసేది కూడా మాక్సిమం ఈ క్వెరీస్ లాగే ఉంటుంది. కొంచెం ఫంక్షన్స్ ఇవన్నీ. సో, దానికి రిలేటెడ్‌గా ఎస్‌క్యూఎల్ ఖచ్చితంగా అడుగుతారనమాట. సో, పవర్ బిఐ మీద ట్రై చేయాలి అనుకుంటే మాత్రం పవర్ బిఐ విత్ సీక్వెల్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇంకా మీలో ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ పెట్టి ట్రై చేయాలనుకున్నా, లేదా రియల్ టైమ్‌లో ఉన్న నాలెడ్జ్ బెస్ట్‌గా నేర్చుకోవాలి అన్నా అంటే కంపెనీలో ఎటువంటి వర్క్ అయితే మనం చేస్తామో, ఆ వర్క్ రియల్ టైమ్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట. సో, నాకు తెలిసిన ఒక కన్సల్టెన్సీ, బెస్ట్ కన్సల్టెన్సీ నావిగేట్ టెక్ మెంటర్స్ అని ఉందనమాట. సో, అందులో ఏంటి అంటే రియల్ టైమ్ ఎక్స్‌పర్ట్ చేత ఒక స్టూడెంట్‌కి 1-to-1 చెప్తారనమాట కోర్సు. సో, కంపెనీలో ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఏ విధమైన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుందో, అటువంటి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసే విధంగా వాళ్ళు ప్రాజెక్ట్స్ మన చేతే ఓన్‌గా చేపిస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఇలా చేస్తారనమాట. సో, 1 ½ 2 మంత్స్ కోర్స్ ఉంటుంది. సో, ఫ్రెషర్స్‌కైతే ఈజీగా జాబ్ వచ్చేలా ట్రైన్ చేస్తారనమాట. అలాగే అకాడమీలో ఉన్న స్టూడెంట్స్‌కైతే అకాడమిక్‌తో పాటు ఇంటర్న్‌షిప్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్న్‌షిప్ ఎలా జాయిన్ అవ్వాలి అనేసి మొత్తం వాళ్ళు చెప్తారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్, నౌకరీ ప్రొఫైల్ అండ్ ఆల్ జాబ్ పోర్టల్స్‌లో ప్రొఫైల్ అనేది వాళ్ళే అప్డేట్ చేస్తారనమాట. సో, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నీట్‌గా చెప్తారనమాట. జాబ్ వచ్చేంత వరకు మీరు ఎప్పటి వరకైతే జాబ్ తెచ్చుకుంటారో అప్పటి వరకు వాళ్ళు సపోర్టివ్‌గా ఉండి మెంటరింగ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది అండ్ ఇంకోటి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి ఎవరైతే ఫేక్ పెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా జెన్యూన్‌గా ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో, నేను మా టీమ్‌తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నెంబరు మీకు ఇస్తాను. సో, మీరు ఈజీగా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చనమాట దీని గురించి. సో, దీని గురించి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంటే వాళ్ళ ఎయిమ్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, అసలు ఏం ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్‌లో నేను చెప్తాననమాట. సో, ఈ లోపల ఇన్‌కేస్ ఎవరన్నా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజుటి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి ముందుగా వస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.